హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో పోలీస్ జాబ్స్కి ఈవెంట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో పోలీస్ జాబ్కి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ఈవెంట్లకు సంబంధించినటువంటి గ్రౌండ్లు ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి వాటిని సిద్ధం చేయాలని చెప్పేసి డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళినట్లుగా మనకైతే దీనిలో అయితే చూడవచ్చు. సో సంబంధిత గ్రౌండ్లను నవంబర్ 25 వరకు సిద్ధం చేయాలని చెప్పేసి మనకు డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళినట్లుగా అయితే దీనిలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఏదైతే మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ కండక్ట్ చేసేటువంటి గ్రౌండ్స్ ఉంటాయి కదా డిస్ట్రిక్ట్స్ పరిధిలో, సో వాటిని నవంబర్ 25 వరకు సిద్ధం చేయాలని చెప్పేసి దీనిలో అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు ఈవెంట్స్ అనేటువంటిది RFID సిస్టమ్ ద్వారా అయితే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో అక్కడ RFID సిస్టమ్ సంబంధించి ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా ఉండాలి. సో ఆ ఇంటర్నెట్ సదుపాయాలు కావచ్చు, ఇంకా అదేవిధంగా సీసీ కెమెరాలు కావచ్చు, ఇంకా ఏదైనా మనకు ఆ గ్రౌండ్లో ఉండేటువంటి ఇతర వసతులన్నింటినీ నవంబర్ 25 వరకు రెడీ చేసుకోవాలని చెప్పేసి మనకు డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ పాస్ అయినట్లుగా దీనిలో అయితే ఉంది. సో ఇవన్నీ నవంబర్ 25 వరకు అయితే సిద్ధం చేసుకోవాలని చెప్పేసి దీనిలో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఎక్కడ నవంబర్ 25 నుంచి ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నట్లయితే ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. చాలామంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు. సో నవంబర్ 25 నుంచి ఈవెంట్స్ ఉంటాయట కదా సార్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిలో మాత్రం అటువంటిది ఏం మెన్షన్ చేయలేదు. 25 నవంబర్ వరకు ఈ గ్రౌండ్స్ని సిద్ధం చేసుకోవాలని చెప్పేసి దీనిలో అయితే ఉంది. సో తర్వాత మనకు మేబీ డిసెంబర్లో ఈవెంట్స్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. మన ఈ మెసేజ్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. మాక్సిమం మనకు డిసెంబర్లో ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లయితే ఈ మెసేజ్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈవెంట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఇంకొంచెం సీరియస్గా అయితే ఈవెంట్స్ మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు TSLPRB నుంచి వచ్చినటువంటి ఒక నోటీస్. ఇది మనకు అఫీషియల్గా వెబ్సైట్లో అయితే లేదు. సో ఇది మనకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి వాట్సాప్లో అయితే వైరల్ అవుతున్నటువంటి నోటీస్ ఇది. సో ఇది ఈ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.